सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। हरि ओम। శృతి అన్మ్యూట్ చేసుకో. స్టార్ట్ చేయి శృతి. శ్రీమద్ భగవత్. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అత పంచమోऽధ్యాయः. కర్మ సన్యాసయోగः. అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి. మాతాజీ కింది వెయిట్ వెయిట్. యా. యచ్ఛ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. సెకండ్ కూడా. శ్రీ భగవానువాచ సన్యాసః కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. ఓకే. వినోదలక్ష్మి గారు థర్డ్ ఫోర్త్ చెప్పండి. ज्ञेयस्य नित्यसन्न्यासी यो न द्वेष्टि न काङ्क्षति निर्द्वन्द्वो हि महाबाहो सुखं बन्धात् प्रमुच्यते। साङ्ख्ययोगौ पृथक् बालः प्रवर्धन्ति न पंडितः एकमाप्यास्थितः सम्यक् उभयोर्विन्दते फलम्. భయోర్విందతే ఫలం తే. ఓకే भयोर्विन्दते फलम्. రైట్. ఎస్. స్వప్న గారు ఫిఫ్త్ సిక్స్త్. యత్ సాంఖ్యైః. यस्साङ्ख्ये प्राप्यते स्थानं तद्योगैरपि गम्यते। एकं साङ्ख्यं च योगं च यः पश्यति सा पश्यति। सन्न्यासस्तु महाबाहो दुःखं माप्तुमयो गतः। योगयुक्तो मुनिर्ब्रह्मा न चिरेणाधिगच्छति. రైట్. సంగీత గారు సెవెంత్ ఎయిత్. हरि ओम्. योगयुक्तो विशुद्धात्मा विजितात्मा जितेन्द्रियः सर्वभूतात्मा भूतात्मा कुर्वन्नपि न लिप्यते नैव किञ्चिदरोमिति युक्तो मन्यते तत्त्ववित् पश्यन् शृण्वन् स्पृशन् जिघ्रन् अश्नन् गच्छन् स्वपन् श्वसन्. రైట్. శాలిని గారు నైన్త్ టెన్త్. प्रलपन् विसृजन् गृह्णन् उन्मिषन् निमिषन्नपि इन्द्रियाणीन्द्रियार्थेषु वर्तन्त इति धारयन् ब्रह्मण्याधाय कर्माणि संयम त्यक्त्वा करोति यः लिप्यते न स पापेन पद्मपत्रमिवाम्भसा. రైట్. సుమ గారు నైన్త్ టెన్త్.
సుమా గారు 9th 10th. प्रलवन् विसृजन् गृहनिमिषन् निमिषन्नपि इन्द्रियाणीन्द्रियाशु वर्धन्त इति धारयन् ఇంద్రియా ब्राह्मण्य ఒక్క నిమిషం, థర్డ్ లైన్. ఇంద్రియాని ఇంద్రియ అర్థేషు. ఓకేనా, విడదీస్తే ఇంద్రియాణి ఇంద్రియ అర్థేషు. ఇంద్రియాణి ఇంద్రియార్థేషు. इन्द्रियाणीन्द्रियाद्रेषु वर्तन्त इति धारयन् ब्रह्मण्यात्माय कर्माणि सङ्गं त्यक्त्वा करोति यः लिप्यतेन सपापेन पद्मपत्रमिवाम्भसा పద్మపత్రం ఇవ అంబస. కలపండి. పద్మపత్రమివాంబస. పద్మపత్రమివాంబస. లాస్ట్ వర్డ్ అంబస. ఓకేనా, అంబస అని రావాలి. సో మీరేమనాలి అంటే పద్మపత్రం ఇవ అంబస. అంబస అంటే నీటి ద్వారా, నీటి చేత అన్నట్టు. సో పద్మపత్రమివాంబస. 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 ఐ థింక్ మీ బుక్ లో కాదు, ఒకసారి స్క్రీన్ పైన చూడండి. బుక్ లో వేరే ఉందా? పద్మపత్రమివాంబస. విమాంస. నా కనిపిస్తుందా మీకు? నా లేదు కదా పదంలో. దీంట్లో నా లేదు. దేంట్లో కూడా ఆ పదంలోనే నా అనే అక్షరం లేదు. నేను చెప్తుంది కూడా వినండి ఒకసారి. అంబస. అంబస అనండి ఒకసారి లాస్ట్కి. అంబస. దీర్ఘం. అంబస. 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 నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో హరి ఓం. ఇంకొకరు ఎవరైనా ఒకరు చెప్పండి, తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రజనీ గారు. పదవదా మాతాజీ? పదోదమ్మా. పదోది మాత్రమే. బ్రహ్మణ్యాదాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన సపాపేన పద్మపత్రామివాంబసా. రైట్. సో ఇది చాలా బ్యూటిఫుల్ శ్లోకం అన్నమాట. ఓకేనా. సో దీంట్లో నేను వర్డ్స్ బ్రేక్ చేసి చెప్తాను. ఏం చెప్తున్నారంటే మధ్యలో కర్మ యోగం గురించి, కర్మ సన్యాస యోగం గురించి చెప్తూ భగవంతుడికి మనం అన్ని అర్పించగలగాలి. సో అర్పించినప్పుడు ఏది కూడా మనని అంటుకోదు. ఏదైనా సరే మనం పని చేసినప్పుడు అది భగవంతుడిని అర్పించి దాని ఫల ఆపేక్ష లేకుండా చేసామనుకోండి, అది ఎలా ఉంటుంది అని అంటే ఒక తామరాకు వాటర్లో ఉంటుంది కదా, పద్మపత్రం. పద్మం అంటే తామరం, పద్మం దాని పత్రం, పద్మపత్ర లాస్ట్ లైన్లో. అది నీళ్ళల్లో ఉన్నప్పుడు కొంచెం నీళ్ళల్లో ఉన్నట్టే ఉన్నా కూడా దాని యొక్క డ్రాప్లెట్స్ ఏవి కూడా ఆకుని అంటవు కదా, ఆకుని తడపలేవు. సో అది వాటర్లో ఉన్నా, బురదలో ఉన్నా, ఎక్కడున్నా కూడా మళ్ళీ తేలిపోతుంది, దాని మీద ఏది కూడా తాకలేదు. సో అట్లాగా భగవంతునికి మనం చేసే పనులన్నీ సమర్పించుకున్నప్పుడు, కర్మ ఫలితం ఆశించకుండా చేసినప్పుడు వారికి ఏ రకమైన పాపం కూడా అంటుకోదు అనే విషయాన్ని చెప్తున్నారు ఇక్కడ. ఓకే. సో దానికి ఉదాహరణ ఏం చెప్తున్నారు? పద్మపత్రం ఇవ. ఇవ అంటే లైక్, దానిలాగా. ఓకే. పద్మ పత్రం ఇవ అంబస. అంబస అంటే నీటి ద్వారా. ఓకేనా. అంబ అనేది వేరే మీనింగ్, తల్లి. అంబస అన్నప్పుడు నీరు. సో అంబస నీటి ద్వారా ఎట్లయితే నీటి చేత తామరాకు ఎట్లయితే ఏమీ అంటుకోకుండా ఉంటుందో, అందులోనే ఉన్నప్పటికీ కొంచెం జరగానే నీళ్ళేమి దాన్ని డిస్టర్బ్ చేయవు కదా, అలాగా పనిచేస్తూ ఉన్న ప్రపంచంలో ఉన్న ఎన్ని రకాల మనుషుల మధ్య ఉన్న
మనస్సు భగవంతునికి అర్పించినప్పుడు అలాంటి వాళ్ళకి ఎలాంటి పాపం అంటుకోదు. వాళ్ళని ఎలాంటి పాపం అంటుకోదు అంటే ఎలాంటి దుఃఖ ఉద్వేగాలకి వాళ్ళు లోను కారు అనే విషయాన్ని 5th చాప్టర్లో చెప్తున్నాడు. ఓకే, సో అర్జున, నువ్వు ఇక్కడ యుద్ధం చేయడానికి వచ్చావు, ఫల అపేక్ష చెయ్యకు. ఎందుకు? నువ్వు ధర్మాన్ని నిలబెడుతున్నావు. సో ధర్మాన్ని నిలబెట్టడం నీ డ్యూటీ. అది నువ్వు చేస్తున్నప్పుడు నీకు ఎలాంటి పాపం అంటుకోదు అనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. ఓకే, సో ఫస్ట్ 3 లైన్స్ ఏమో ఎక్స్ప్లెనేషన్, లాస్ట్ చివరి పాదం ఏమో పద్మపత్రమివాంభస. అంబస అంటే నీటి ద్వారా పత్రం యొక్క ఆ, దాని డిస్టర్బెన్స్ ఎట్లా అయితే ఉండదో, పద్మపత్రం అంటే తామరాకు ఎట్లయితే డిస్టర్బ్ కాదో, ఏమి దానికి అంటుకోదో, పాపం కూడా ఎప్పుడు మనకి అంటదు. ఎందుకు? భగవంతుడికి అర్పించి చేస్తున్న వారికి. సంగం త్యక్వా కరోతి యః అంటే సంఘం ఇక్కడ తాదాత్మ్యం, ఆసక్తి వదిలి చేసే వాళ్ళకి, ఫల ఆసక్తి వదిలి. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూడండి. చెప్పేటప్పుడు పదాలని బ్రేక్ చేస్తూ కూడా చూసుకోండి. మివా కాదు, ఇది విడదీసినప్పుడు ఏమవుతుందంటే పద్మపత్రం ఇవ అంబస. ఓకేనా? రైట్. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంఘం త్యక్వా కరోతి యః లిప్యతేన స పాపేన పద్మపత్రమివాంభస. ఓకే, ఇది సెకండ్ లైన్లో సంఘం. ఓకే, పైన ఇది జా కాదు, అసలు అది కక్క గగ్గలో పక్కన వచ్చేది గ అనే వస్తుంది. ఓకేనా? సంఘం, సంఘం త్యక్వా కరోతి యః, విసర్గలు పలకండి. రైట్? ఓకే, ప్రభా గారు చెప్పండి ఇప్పుడు 10th. ప్రభా గారు లేరా? లలిత గారు. బ్రహ్మణ్యాదాయ కర్మాణి సంగం గత్వా కరోతి యః సంగం లిప్యతే త్యక్వా, సంగం త్యక్వా. త్యక్త్వా సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన స పాపేన పద్మపత్రమివాంభసః. లాస్ట్ లైన్ మళ్ళీ చెప్పండి. పద్మపత్రమివాంభస. ఓకే, ట్రై. కళా దుందిగల గారు. ब्रह्मण्याधाय कर्माणि संघं त्यक्त्वा करोति यः लिप्यतेन स पापेन पद्मपत्रमिवांभसा. రైట్. हरि ओम माताजी. మరియు హరి ఓం మాతాజీ. ఎవరు? ప్రభా మాత. చెప్పండి ప్రభా గారు. బ్రహ్మణ్యాదాయం. ब्रह्मण्याधाय कर्माणि संगं त्यक्त्वा करोति यः लिप्यतेन स पापेन पद्मपत्रमिवांभसा. ఓకే, 11th శ్లోకకి వెళ్దాం. ఓకే, సంగీత అన్మ్యూట్ చేసుకో. నేను అంటాను 2 times రిపీట్ చేయి. ఓకే, నిన్న క్లాస్లో ఇవి రికార్డ్ అవ్వలేదు, సో నేను 1 time, మీరు 2 times. కాయేన మనసా బుద్ధ్యా కాయేన మనసా బుద్ధ్యా కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి 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 కేవలై ఇంద్రియై. ఓకేనా? కలిపినప్పుడు రి అనే పదం వస్తుంది. కేవలై ప్లస్ ఇంద్రియై. ఓకే, మొత్తానికి రి అనే పదం మధ్యలో సంధి వల్ల జాయిన్ అవుతుంది, కానీ రీ దీర్ఘం కాదు. కేవలైరింద్రియైరపి.
केवलैरिन्द्रियैरपि केवलैरिन्द्रियैरपि రైట్. యోగినః కర్మ కుర్వంతి योगिनः कर्म कुर्वन्ति योगिनः कर्म कुर्वन्ति సంగం త్యక్త్వాత్మశుద్ధయే सङ्गं सङ्गं त्यक्त्वात्मशुद्धये सङ्गं त्यक्त्वात्मशुद्धये రైట్. ఇక్కడ కూడా మళ్ళీ సంగమే కరెక్ట్ అంటున్నారు. త్యక్వ అంటే ఏంటి అని అంటే త్యజించడం. ఓకే, త్యాగం, త్యజ్ అనే ధాతు నుంచి వస్తుంది అనమాట. సో త్యజించడం అంటే వదిలేయడం. సో ఇక్కడ కలిపేస్తున్నాం కాబట్టి త్యక్వా క్రియ అవుతుంది. త్యక్వా సంగం త్యక్వాత్మశుద్ధయే. కాకి థావత్తు వావత్తు రెండు పలకాలి. దానికంటే ముందు థకి యావత్తు, త యా, క త వ. సో ఇప్పుడు చూడండి 5 రావాలి మీకు. సంగం త్యక్వాత్మశుద్ధయే. सङ्गं त्यक्त्वात्मशुद्धये सङ्गं त्यक्त्वात्मशुद्धये కరెక్ట్. మొత్తం పలకండి. कायेन मनसा बुद्ध्या केवलैन्द्रियैरपि योगिनः कर्म कुर्वन्ति सङ्गं त्यक्त्वात्मशुद्धये రైట్. సెకండ్ లైన్ మాత్రమే చెప్పండి. केवलैरिन्द्रियैरपि పర్ఫెక్ట్. केवलैरिन्द्रियैरपि రైట్. లక్ష్మి గారు. హరి ఓం మాతాజీ. చెప్పండి. కాయేన మనసా బుద్ధ్యా కైవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే. రైట్. సెకండ్ లైన్ కై కాదు, కేవలై. రైట్. ఓకే మాతాజీ. కళా గారు. కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి కర్మ కుర్వంతి సంఘం త్యక్త్వాత్మశుద్ధయే. రైట్. స్వప్న గారు. స్వప్న పెద్ది. కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే. శ్రావిక. కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే. రైట్. భూపతి గారు చెప్తారా అండి? అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్. చెప్పండి. కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే. రైట్. రామ్మోహన్ గారు. ఎన్ రామ్మోహన్ గారు. ఉన్నారా? చెప్తారా? నళిని గారు. కనిపిస్తుందా? చెప్పండి. కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే. రైట్. 12th నేను అంటాను, రిపీట్ చేయండి నళిని గారు. యుక్తః కర్మఫలం త్యక్త్వా. యుక్తః కర్మఫలం త్యక్త్వా. 2 times యుక్తః ఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్టికీం. శాంతిమాప్నోతి నైష్టికీం. శాంతిమాప్నోతి నైష్టికీం. అయుక్తః కామకారేణ. అయుక్తః కామకారేణ. అయుక్తః కామకారేణ.
ఫలే సక్తో నిబధ్యతే. ఫలే సక్తో నిబధ్యతే. ఫలే సక్తో నిబధ్యతే. చెప్పండి. యుక్తః కర్మ ఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్టికీం. అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే. పర్ఫెక్ట్. శృతి గారు. युक्तः कर्मफलं त्यक्त्वा शान्तिमाप्नोति नैष्ठिकीम् अयुक्तः कामकारेण फले सक्तो निबध्यते. రైట్. సుధా గారు. युक्तः कर्मफलं त्यक्त्वा शान्तिमाप्नोति नैष्ठिकीम् अयुक्तः कामकारेण फले सक्तो निबध्यते. లలిత గారు. హరి ఓం మాతాజీ. హరి. యుక్త కర్మ ఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్టికీం అయుక్త కామకార్యేణ ఫలే సక్తో నిబధ్యతే. 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 రైట్. లోహిత. युक्तः कर्मफलं त्यक्त्वा शान्तिमाप्नोति नैष्ठिकीम् अयुक्तः कामकारेण फले सक्तो निबध्यते. రైట్. నీలిమ గారు. युक्तः कर्मफलं त्यक्त्वा शान्तिमाप्नोति नैष्ठिकीम् अयुक्तः कामकारेण फले सक्तो निबध्यते. రైట్. నాగలక్ష్మి గారు. యుక్త కర్మ ఫల తక్వా శాంతిమాపోత్ని నైష్టికీం అయుక్త కామకారేణి ఫలే శక్తి నిబధ్యతే. కరెక్టే అంటున్నారు, బట్ కొన్ని పదాలు అటు ఇటు అయ్యాయి, చూసుకోండి. మంజుల గారు. షేరి మంజుల. వినోదలక్ష్మి గారు చెప్పండి. నువ్వు చెప్పినానా? युक्त कर्म फलं त्यक्त्वा शान्तिमाप्नोति नैष्ठिकीम् अयुक्त कामकारेण फले सक्तो विबध्यते. నిబధ్యతే. మళ్ళీ చెప్పి లాస్ట్ లైన్. నిబధ్యతే. निबध्यते. రైట్. फले सक्तो निबध्यते. వెరీ గుడ్. సంగీత అన్మ్యూట్ చేసుకో. 2 times రిపీట్ చేయి. సర్వకర్మాణి మనసా. సర్వకర్మాణి మనసా. సర్వకర్మాణి మనసా. సన్యస్యాస్తే సుఖం వశీ. సన్యస్యాస్తే సుఖం వశీ. సన్యస్యాస్తే సుఖం వశీ. రైట్. నవద్వారే పురే దేహి. నవద్వారే పురే దేహి. నవద్వారే పురే దేహి. నైవ కుర్వన్న కారయన్. నైవ కుర్వన్న కారయన్. నైవ కుర్వన్న కారయన్. చెప్పండి మొత్తం. సర్వకర్మాణి మనసా. సన్యస్యాస్తే సుఖం వశీ. నవద్వారే పురే దేహి. నైవ కుర్వన్న కారయన్. రైట్. పర్ఫెక్ట్. రజని గారు. సర్వకర్మాణి మనసా సన్యాస్యస్తే సుఖం వశీ నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్. రైట్. భూపతి గారు.
సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వసి నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్. లలిత గారు. హరి ఓం మాతాజీ. సర్వకర్మాణి మనసా సన్యాసస్తే సుఖం వశి నవద్వారే పురే దేహి నైవ నైవ కుర్వన్న కారయన్. నీలిమ గారు. సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వశి నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్. రైట్. ప్రభా గారు. సర్వకర్మాణి మనసా సన్యాసస్తే సుఖం వశి నవద్వారే పురే దేహి. ప్రభా గారు. సర్వకర్మాణి మనసా సన్యాస్యస్తే సుఖం వశి సన్యా కాదు, నవద్వారే. ఇక్కడ దీర్ఘం లేదు. సన్యస్యాస్తే. సన్యస్యాస్తే సుఖం వశి సన్యస్యాస్తే సుఖం వశి. ఓకేనా మాతాజీ? కరెక్ట్. నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్. రైట్. కళగారు. సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వశి నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్. రైట్. 14th నేను అంటాను, రిపీట్ చేయండి. కళగారు మీరే. న కర్తృత్వం న కర్మాణి న కర్తృత్వం న కర్మాణి న కర్తృత్వం న కర్మాణి. రైట్. రాకి తవతు రుత్వం. ఓకే. సో కర్తృ. న కర్తృత్వం న కర్మాణి న కర్తృత్వం న కర్మాణి న కర్తృత్వం న కర్మాణి. లోకస్య సృజతి ప్రభుః లోకస్య సృజతి ప్రభుః లోకస్య సృజతి ప్రభుః. న కర్మఫల సంయోగం న కర్మఫల సంయోగం న కర్మఫల సంయోగం. స్వభావస్తు ప్రవర్తతే స్వభావస్తు ప్రవర్తతే స్వభావస్తు ప్రవర్తతే. చెప్పండి మొత్తం. న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః న కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. రైట్. నళిని గారు. न कर्तृत्वं न कर्माणि लोकस्य सृजति प्रभुः न कर्मफलसंयोगं स्वभावस्तु प्रवर्तते. రైట్. ప్రభా గారు. న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః న కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. రైట్. సుధా గారు. న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః న కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. రైట్. లక్ష్మి గారు. न कर्तृत्वं न कर्माणि लोकस्य सृजति प्रभुः न कर्मफलसंयोगं स्वभावस्तु प्रवर्तते. రైట్. రిషి చెప్పు. नादत्ते कस्यचित् पापं రిషి. న కర్తృత్వం न कर्तृत्वं न कर्माणि लोकस्य सृजति प्रभुः न कर्मफले కనబడదు. స్వభావస్తు వీడియో ఆన్ లేదు. వీడియో. రైట్. రైట్. కొంచెం మిస్టేక్స్ ఉన్నాయి, ట్రై చేయమల్లి. ఓకే. లోహిత.
न कर्तृत्वं न कर्माणि लोकस्य सृजति प्रभुः न कर्मफलसंयोगं स्वभावस्तु प्रवर्तते। రైట్. రజనీ గారు అన్మ్యూట్ చేసుకోండి. హరి ఓం. న కర్తృత్వం న కర్మాణి. మేడం, చెప్పండి న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః న కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. రైట్. 15th రిపీట్ చేయండి. నాదత్తే కస్యచిత్ పాపం నాదత్తే కస్యచిత్ పాపం నాదత్తే కస్యచిత్ పాపం న చైవ సుకృతం విభుః న చైవ సుకృతం విభుః న చైవ సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం అజ్ఞానేనావృతం జ్ఞానం అజ్ఞానేనావృతం జ్ఞానం ఏన ముహ్యంతి జంతవః తేన ముహ్యంతి జంతవః తేన ముహ్యంతి జంతవః. చెప్పండి మొత్తం. నదాత్తే కస్యచిత్ పాపం న చైవ సుకృతం నాదత్తే నాదత్తే కస్యచిత్ పాపం న చైవ సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. రైట్. ప్రభా గారు. నాదత్తే కస్యచిత్ పాపం న చైవ సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. రైట్. నీలిమ గారు. నాదత్తే కస్యచిత్ పాపం న చైవ సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. స్వప్న గారు. నాదత్తే కస్యచిత్ పాపం న చైవ సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. రైట్. మధులత గారు. హరి ఓం మాతాజీ. నాదత్తే కస్యచిత్ పాపం న చైవ సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. రైట్. పర్ఫెక్ట్. ఓకే. సో స్టార్టింగ్ కొన్ని మిస్టేక్స్ పోతాయి, నో ప్రాబ్లం. కొంచెం మీరు పలకడం అవన్నీ వచ్చేస్తే ఓకే మాతాజీ. యా, మీకు కాదు అందరికి చెప్తున్నాను, మీది బాగానే ఉంది. ఓకే. రైట్. సో ఇంకా మనం 1 వీక్ అయ్యింది మన క్లాసెస్ స్టార్ట్ చేయి. ఐ థింక్ 8th or 9th డే అనుకుంటా ఈరోజు. సో ఇంకా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. బుక్స్ ఉంటే చదవండి, లేదా ఒక PDF పంపిస్తాను ఈరోజు, ఆడియో కూడా పంపిస్తాను, వింటూ ఉండండి. ఓకే. రైట్. హరి ఓం. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ సద్గురునాథ్ మహారాజ్ की, श्री कृष्ण कन्हैया लाल की जय. हरि ओम. हरि ओम. हरि ओम.